కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వారికి సంబంధించి వాడి వేడి చర్చ జరుగుతుంది. అలానే శాసన మండలిలో కూడా దీనికి సంబంధించి రాద్ధాంతం విపక్షం వాకౌట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో సినీ నటుడు అలానే వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి పెట్టిన ప్రెస్ మీట్ పైన గత 2 రోజులుగా ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా వరుస పెట్టి దాదాపు 40 వరకు కేసులు నమోదైనట్టుగా సమాచారం వస్తుంది. మరోవైపు ఈ సోషల్ మీడియాలో విపరీతమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్తున్నారు. తప్పు అయిపోయింది, క్షమించండి, మన్నించండి అంటున్నారు. వీళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని స్థితి ఉంది. కేసులు నమోదైనటువంటి అంశాలపైన పోలీస్ యాక్షన్ కూడా మొదలైనటువంటి పరిస్థితి. సో ఇన్ని జరుగుతున్నా పోసాని కృష్ణమురళి ఎందుకు ఆ విధంగా స్పందించారు? అలానే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళపైనే ఈ కేసులు నోటీసులు ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఇండస్ట్రీ ఏమనుకుంటుంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది మాత్రం రాజకీయాలు కూడా పనిలో పనిగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పోసాని కృష్ణమురళి గారు, రామ్ గోపాల్ వర్మ గారు నోటీసులు అందుకున్న వాళ్ళలో ఉన్నవాళ్ళు. అలాగే కేసుల విషయంలో అయితే శ్రీరెడ్డి పైన అలానే ఇటు పోసాని కృష్ణమురళి గారి పైన దాదాపు 40 వరకు కేసులు నమోదైనటువంటిది వస్తుంది. అసలు ఏంటి ఇండస్ట్రీలో ఇన్సైట్ టాక్ ఏంటి ఈ అంశాలపైన? ఇండస్ట్రీలో కూడా అందరూ గమనిస్తున్నారు జరిగినటువంటి గతంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ, వీళ్ళు పెట్టినటువంటి పోస్టులు కానీ, వీళ్ళు చేసినటువంటి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చుట్టం వినటం జరిగింది. అందరూ కూడా ఆ రోజు నుంచి కూడాను ఇది కరెక్ట్ కాదు, ద వే దే ఆర్ టాకింగ్ అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయంతోనే ఉన్నారు. కానీ ఎవరు బయటపడలేదు, ఎవరు మాట్లాడలేదు. అంటే ఎవరు వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ హద్దులు మీరి దాటిపోయినటువంటి పరిస్థితుల్లో మాత్రం కొంతమంది ఇండస్ట్రీలో బాధపడినటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి విషయంలో ఎందుకంటే ఆ భాష, పదప్రయోగం కానీ, ఆ భాష కానీ, ఆ ఎక్స్ప్రెషన్ కానీ మామూలుగా మొదటి నుంచి చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. అతను MA చేశాడు, రకరకాల డిగ్రీలు కూడా ఉన్నాయి దానికి. ఒక రచయితగా అద్భుతమైనటువంటి రచనలు చేశాడు. చాలా పవర్ఫుల్ డైలాగ్ రైటర్గా, స్టోరీ రైటర్గా అతనికి పేరు ఉంది. అలాంటి రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ముఖ్యంగా ఈ గత 5 ఏళ్లలో, అంతకుముందు కూడా కాంట్రవర్షియల్ ఇదే ఉండేది. తనతో ఏదైనా విషయం వచ్చిందంటే విపరీతంగా స్పందించుకోవటం, స్పందన అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా కాంట్రవర్సీ వచ్చినప్పుడు, ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చినప్పుడు మాట్లాడుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. కానీ ఆ పద్ధతి యొక్క పరిమితులు దాటిపోయి మాట్లాడటం అనేటువంటిది మొదటి నుంచి ఉంది. ఎవరితో అయితే తను అభిమానిస్తూ వచ్చేటో వాళ్ళ మీదనే విపరీతమైనటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తుంటాం. ఫస్ట్ ఒకనొకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫుల్ పేజీ ఆర్టికల్, ఆ రోజుల్లోనే 2 లక్షల 1999 ఎలక్షన్స్కి ఈయనే ప్రచార ఇది కూడా చేశారు. దాదాపు 2 లక్షలు ఖర్చు పెట్టి ఫుల్ పేజీ యాడ్ వేసి అసలు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్, అలాంటి గొప్ప వ్యక్తి లేడని చెప్పేసి మాట్లాడటం జరిగింది. తర్వాత దాసరి నారాయణరావు గారి మీద కూడా విపరీతంగా అసలు ఆయన మీద అభిమానాన్ని కురిపించారు. అలాగే చిరంజీవి గారి మీద ప్రజారాజ్యం టైంలో ఆయన మీద, రామోజీరావు గారి మీద ప్రజారాజ్యంలో పోటీ చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే టికెట్ తీసుకుని అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరినైతే అభిమానించి, ఎవరి మీదనైతే విపరీతమైన ప్రేమ చూపించారో వాళ్ళ మీదనే ప్రెస్ మీట్లు పెట్టి ఒక సందర్భంలో నేను అడగటం జరిగింది, ఇలా చేస్తానంటే అప్పుడు మంచి చేశారు కాబట్టి చేశాను అయ్యా, ఇప్పుడు చెడు చేశారు కాబట్టి చేశారు. చెడు చేశారు అనేటువంటిది అంటే మంచి చేసినా పొగడాలి, చెడు చేసినా పొగడాలా, కాబట్టి నేను మాట్లాడతాను, నా ఇష్టం అని చెప్పేసి తన ధోరణిలో సహజంగా ఆయన స్టైలే అంతా, లేదంటే స్టైలే అంతా. ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు, మీరు ఆ రోజు అన్నారు ఈ రోజు ఇలా ఉన్నారని. ఈయన కూడా ఆ రోజు అలా ఉండి ఈ రోజు ఇలా ఉన్నారు కదా. అది ఈయనకి ఎలా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందో వాళ్ళకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది కదా. సందర్భాలను బట్టి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, సందర్భాలను బట్టి కొన్నింటిని మారుతూ ఉంటాయి, కొన్ని విలువలు మారుతూ ఉంటాయి. కాదని మంచి చేసినప్పుడు అభినందించినప్పుడు, చెడు చేస్తే విమర్శించే హక్కు కూడా ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ ఆ విమర్శించడానికి, ఆ ప్రశ్నించడానికైనా కొన్ని హద్దులు, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక భాష అనేటువంటిది ఒక నాగరికతమైన ప్రపంచంలో బతుకుతున్నాం మనం, ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నాం. అలాంటప్పుడు ఆ మాట్లాడిన మాట, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద పెట్టి మాట్లాడినటువంటి మాటలైతే సభ్య సమాజం కూడాను లో ఎవ్వరూ హర్షించేటువంటి పరిస్థితి లేదండి. అది జరిగి చాలా రోజులైంది కదా, మధ్యలో మీరు ఇంటరాక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ తర్వాత దానిపైన పశ్చాత్తాపం కానీ
ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు చూసినాక ఆయన ఇబ్బంది పడుతున్నటువంటి సంకేతాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పేసి పొగిడిన చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన నోటితోనే ఆయన భయంకరంగా తిట్టావు. ఏ రామోజీరావు గారిని పొగిడిన నోటితోనే ఆ రామోజీరావు గారిని తిట్టావు. ఏ దాసరి నారాయణరావు గారిని, చిరంజీవి గారిని అందరినీ విపరీతంగా తిట్టి వదిలిపెట్టావు. పవన్ కళ్యాణ్కి అయితే ఏదైతే హద్దు ఆపు లేనటువంటి విచారణ చేసావు. అదే ఇక్కడ తప్పులు జరిగినప్పుడు ఆ తప్పులను కూడా ప్రశ్నించగలగాలి కదా. నువ్వు నిజమైన జర్నలిస్టువా అని చెప్పి జర్నలిస్టుని ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు నిజమైనటువంటి సమాజ బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే ఇలాంటి మాటలు మాట్లాడవు కదా. ఇందులో జరిగిన తప్పులను కూడా ప్రశ్నించాలి కదా. చాలా దారుణమైనటువంటి అసభ్యకరమైన పోస్ట్ పెడితే అదేం పోస్ట్ పెట్టడం, అదేం ప్రశ్నించాలిగా. అవతల నువ్వు ఇటు ప్రశ్నించినటువంటి అటు తప్పులు కూడా ప్రశ్నించాలిగా. అంత దారుణమైనటువంటి అభియోగాలు చేసి పవన్ కళ్యాణ్ కొంతమంది బోరుగడ్డ అనిల్ అనే అతను పవన్ కళ్యాణ్ కానీ ఇవన్నీ కానీ వీళ్ళందరినీ దారుణమైనటువంటి భాషతో మాట్లాడినప్పుడు ఆ తప్పును కూడా నువ్వు నిలదీయాలిగా. అప్పుడు కదా మీ ఇదికి ఉండేది. కాబట్టి ఆ మాట్లాడే మాటలకు ఒక హద్దు ఆపు లేకుండా మాట్లాడటం, ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఎంత అసందర్భమైనటువంటి ప్రేలాపన అంటే, అసందర్భమైనటువంటి స్పందన అంటే, ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో ఏదో ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లోకి వచ్చి తను మాట్లాడుతూ నాకు నంది అవార్డు ఇచ్చారు కానీ నేను నంది అవార్డు తీసుకోదలుచుకోలేదు, ఆ నంది అవార్డు కమ్మకంపు కొట్టింది అందుకే నేను తీసుకోలేదని చెప్పి స్టేట్మెంట్. ఈయన కమ్మ కులమే, ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. కమ్మ కులంలో పుట్టి కూడా కమ్మ వాళ్ళని తిట్టడం ఒక ఇది అనమాట, అదొక ఫ్యాషను, అదొక ఇది అనమాట. తను అసలు కులాల మతాలకు అతీతులు అని చెప్పటం ఉద్దేశం. కమ్మ కులంలో పుట్టి కమ్మ కంపు కొట్టింది నేను అందుకే అవార్డు తీసుకోలేదని చెప్పాడు. మరి ఇప్పుడు ఎఫ్డిసి పదవి, అధ్యక్ష పదవిలో ఉండి, ఎఫ్డిసిలో ఉండి వైఎస్ఆర్సీపీలో ఉండి ఎఫ్డిసి అధ్యక్ష పదవి నువ్వు తీసుకున్నావుగా. నువ్వు తీసుకున్నప్పుడు అది రెడ్డి కంపు కొట్టలేదా? అది నువ్వు చేసిన సేవలకు ప్రతిఫలం. మాకు ఇప్పుడు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ పదవి తీసుకున్నారు, జేసి పొగిడి ఇది చేసేసి కాబట్టి అవి చేసి పదవి తీసుకున్నాడు అని చెప్పేసి ఆయన్ని విమర్శిస్తున్నారు. మరి ఎఫ్డీసీలో నువ్వు తిట్టబట్టే కదా నీకు ఎఫ్డీసీ పదవి. సహజంగా పదవులు అనేటువంటి పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి కొన్ని పదవులు, కార్పొరేట్ పదవులు ఇలా మాట్లాడే వాళ్ళు అసలు పదవులకు అర్హులు కాదు. నువ్వెందుకు తీసుకున్నావు ఆ పదవి? నువ్వెందుకు తీసుకున్నావు? ఎఫ్డీసీ పదవి తీసుకోవడానికి నీకున్న అర్హత ఏంటో, టీటీడీ చైర్మన్ పదవి తీసుకోవడానికి ఆయనకున్న అర్హత అదే కదా. మరి ఆ రోజు నువ్వు తీసుకున్నప్పుడేమో ఒక న్యాయం, నువ్వు యువతల వాళ్ళకి ఇస్తే ఇంకొక న్యాయమా? నీకు పార్టీ పదవి అది ఎందుకు వచ్చింది నీకు? ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు, వ్యక్తిగతంగా ఆయన పరివర్తన చూస్తే అంటే ఒక 20 ఏళ్ళ, ఒక 30 ఏళ్ల కాలం. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం 1999లో చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్కి వెళ్తున్న టైంలో ఆయన వేసిన పేపర్ యాడ్స్ అన్ని చూశాను. సో ఆయన అద్భుతంగా ఇది చేస్తున్నారు కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలని ఆయన వేశాడు. తర్వాత ప్రజారాజ్యంలో ఆయన పోటీ చేయడం ఇవన్నీ కూడా నేను ఒక జర్నలిస్ట్గా చూశాను. ఈ 10 ఏళ్ల కాలంలో, అంటే గత 20 సంవత్సరాలు వదిలేద్దాం, ఈ 10 ఏళ్ల కాలంలో పూర్తిగా వన్ సైడ్గా ఆయన వైసీపీ నాయకత్వం లేదా వైసీపీ అనేటువంటి ముద్ర వేసుకున్నారా, లేదంటే నిజంగానే వైసీపీ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి వైసీపీలో ఉండాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు? ఏంటి ప్రతిదాన్ని ప్రశ్నించేవాడు కదా ఆయన మానసిక స్థితి ఏంటి, ఆయన పరివర్తన కారణం ఏంటి? ఒకప్పుడు పోసాని కృష్ణమురళి అంటే బంగారం. సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప రచయితగా, ఒక వర్ధమాన రచయిత, ఒక ఫైర్ బ్రాండ్ రైటర్గా, మామూలు రచనలు కాదవే పవిత్ర బంధంగా, శివయ్య, ఈ సినిమాల్లో అతను రాసినటువంటి ఫైర్ బ్రాండ్ డైలాగ్ రైటింగ్ కానీ, స్టోరీ రైటింగ్ అనేటువంటిది అద్భుతం అనమాట. కానీ ఆ రోజుల్లో కూడా తను రాసినట్టు తీయకపోతే డైరెక్టర్ల మీద వాళ్ళ మీద ఫైట్ చేసినటువంటి సందర్భాలు విపరీతంగా. అది ప్రొఫెషనల్ గా ఉన్నటువంటి దీన్ని, ఎందుకంటే ఒక రచయిత తను ఒక కన్విక్షన్తో రాసినప్పుడు అది సరిగా తెర మీద ప్రజెంట్ చేయలేనప్పుడు తన బాధను వ్యక్తం చేయటంలో తప్పు లేదు. సరే, అది ఏదైనా ఫైనల్గా అది డైరెక్టర్ వెర్షన్, డైరెక్టర్ ఇష్టం. అది ఏం ఉంచుకోవాలో ఏం తీసుకోవాలి. సరే, అప్పట్లో కూడా వాళ్ళ మీద కాంట్రవర్సీస్ కామన్ అనేటువంటిది అది ఎప్పుడు రాలేదు. కానీ బిహేవియర్ అనేటువంటిది ఆ పోలీస్ బ్రదర్స్తో పరిచయమైన రోజుల్లో కానీ, తర్వాత ఒక రచయితగా నటుడుగా ఎదుగుతున్నటువంటి క్రమంలో పోసాని కృష్ణమురళి అంటే బంగారం, భలే రచయిత, భలేవాడు, భలే ఫైర్ బ్రాండ్ పర్సన్ అనేటువంటి ఇది ఉండేది. ఇక రాను ఈ రాజకీయపరమైనటువంటి దీంట్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత ఆయన ఆలోచన ధోరణి, ఆయన మాట తీరు, ఆయన పద్ధతి మొత్తం డిస్ట్రక్టివ్గా తయారైనటువంటిది. ఇంతమంది మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీలో వాళ్ళ ఎవరి గురించి మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు ఏం తిట్టుకున్నారో, వీళ్ళు ఏం తిట్టుకున్నారో, వాళ్ళు ఏం తిట్టుకున్నారో, రాజకీయపరమైనటువంటి ఇది నాకు లేదు ముఖ్యంగా. కానీ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిని మొదటి నుంచి చూస్తున్నాను. నేను దర్శకత్వం వహించినటువంటి సినిమాలో కూడాను
మొండోటి సినిమాలో కూడా తను ఒక కీలక పాత్ర పోషించాడు, మెయిన్ విలన్ తానే నా డైరెక్షన్లో చేసినటువంటి సినిమాలు. ఆ రోజు నుంచి తెలుసు, మొదటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి. కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన రోజునైతే నేను ఒక ప్రెస్ మీట్లో వీడియోలో నేను చాలా భయంకరంగా తిట్టి మాట్లాడేకుండా నేను ఏంటి అసలు ఇది ఇటుపోతున్నాడు ఇతను, మానసికంగా ఏమైనా తేడా వచ్చిందా అసలు ఇతని మాటల్లో కానీ ఇతని ఇదిలో కానీ అనేటువంటి బాధ కలిగింది. ఇప్పుడు ఇండస్ట్రీ ఏ విధంగా చూస్తుంది? ఎందుకంటే అందరూ ఇండస్ట్రీ ఎవరు పట్టించుకోరు. రామ్ గోపాల్ వర్మ చాలా పెద్ద డైరెక్టర్ అనేటువంటి ఇమేజ్ ఉండేది, ఒకప్పుడు ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, మీరే చెప్పాలి. అది ఆయనకు నోటీసులు ఇచ్చారు 19వ తారీఖున రమ్మని చెప్పని. శ్రీరెడ్డి మా మెంబర్షిప్ కోసం ఎంత రాద్ధాంతం చేశారో, ఆమెను ఇండస్ట్రీలో భాగంగా చూస్తారో లేదో తెలియదు, ఆమె ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. ఇటు ఇప్పుడు ఈయన పోసాని కృష్ణమురళి, ఈయన మీద కూడా కేసులు ఇప్పుడు నమోదైనాయి. ఇండస్ట్రీ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి? ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోరు, ఏ విధంగా కూడా పట్టించుకోరు. ఇప్పుడు శ్రీరెడ్డి అనే అమ్మాయి కనీసం క్షమాపణ లెటర్ రాసింది. అది ఎందుకోసం పశ్చాత్తాపంతో రాసిందో, లేకపోతే జరిగిన తప్పుని తెలుసుకొని రాసిందో, లేకపోతే అరెస్టులకు పెట్టుకు ఒత్తిడి మేరకు రాసిందో తెలియదు. తను రాసింది. వీళ్ళ దగ్గర నుంచి ఇది కూడా రాలేదు. అంటే రాజకీయ చిత్రాలు అనేటువంటి ఈ రోజునో తీశారు. మీరు చెప్పాలి, అది కృష్ణ గారు, ఈరోజు కృష్ణ గారు వర్ధంతి. కృష్ణ గారు ఎన్నో సినిమాలు ఎన్టీ రామారావు గారి మీద సినిమాటిక్ సెటైర్లు చాలా తీశారు. సో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇంత? అప్పుడు చాలా సున్నితంగా ఉండేటువంటి సెటైర్ కానీ ఏదైనా చాలా సున్నితంగా ఉండేటువంటి, ఇంత బాహాటంగా ఇంత మెడలో ఎముకలు వేసుకొని మాట్లాడిన తీరుగా లేదు అప్పటి పద్ధతి. ఈ రోజున మెడలో ఎముకలు వేసుకుని పుర్రెలు వేసుకొని తిరుగుతున్నారు, పుర్రెల దండల మెడలో వేసుకొని తిరిగేటువంటి పరిస్థితి. అలాంటి ఒక భావ వ్యక్తీకరణ ఈ రోజున కనిపిస్తుంది. భాష అనేటువంటిది గత 5 సంవత్సరాల కాలంలో భాష అనేటువంటిది, పబ్లిక్లో మాట్లాడే తీరు అనేటువంటిది ఇళ్లలో పిల్లలు చూస్తున్నారు. ఈ ప్రభావం ఇప్పుడు కాదు, ఇది ఒక విష సంస్కృతి అనేటువంటిది అలా పాకిపోతుంది. ఒక్కొక్కళ్ళు మాట్లాడిన విధానాన్ని చూస్తుంటే దారుణం బాబు. ఏ ప్రపంచంలో ఉన్నాం, ఏ సభ్య ప్రపంచంలో ఉన్నామా లేమా మనం అనేటువంటి ఒక బాధ, ఆవేదన కలుగుతుంది. రైట్. ఇక పోసాని కృష్ణమురళి గారికి ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నటువంటి స్థానం ఏంటి? ఇంకా రైటర్గా కానీ, ఇటు ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. రైటర్గా ఏ రోజు వదిలేశారు. ఎప్పుడైతే యాక్టర్గా బిజీ అయిపోయి రాజకీయాలు మాట్లాడటం మొదలెట్టాడో ఆ రోజు నుంచి రైటర్ పోసాని కృష్ణమురళి ఉన్న రైటర్ అనే వ్యక్తి కనిపించడం లేదు, ఇటు పోయాడు, అడ్రస్ లేడు. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏవో కొన్ని సినిమాలు చేస్తుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కూడా అతనికి అంత ఇదిగా లేదు. సో అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించారు. ఆ కృతజ్ఞత ఇండస్ట్రీ అంతా పరామర్శించారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం జరిగింది, కోలుకోవాలని కోరుకోవటం జరిగింది, అది వేరే విషయం. ఆరోగ్య పరిస్థితి కూడా సహకరిస్తున్నా. ఇప్పుడు సినిమాలు కూడాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు కూడా ఎక్కువగా చేస్తున్నట్టు లేదు. సో పోలీస్ యాక్షన్ లేదా లీగల్ యాక్షన్ ఫేస్ చేయాల్సిందే అంటారు. తప్పకుండా. మరి 30 చోట్ల కేసులు నమోదు చేసినప్పుడు, అంటే మాట్లాడే భాష అనేటువంటిది, టీటీడీ అనేటువంటిది ఒక మహోన్నతమైనటువంటి ధార్మిక సంస్థ. అలాంటి ఒక సంస్థకు ఇదైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు విమర్శించడం తప్పే లేదు. గాట్ ఎవరీ రైట్. సినిమా వాళ్ళకి రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదని కొంతమంది పిచ్చి వాగుతుంటారు. అది కరెక్ట్ కాదు. సినిమా వాడు కాదు, ఎవడైనా భారత పౌరుడు అనేటువంటి ప్రతి ఒక్కడికి మాట్లాడే హక్కు ఉంది. కానీ ఆ మాట్లాడే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది, మాట్లాడటానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవి దాటిపోయి నోటికి వచ్చినట్టు, ముఖ్యంగా ఆ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఫ్యామిలీ గురించి అతను మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇంత చదువు, ఇంత సంస్కారం, ఇవన్నీ ఏమైపోయినాయి అని చెప్పేసి పచ్చి బూతులే. రామోజీరావు గారి గురించి అదే మాటలు, గురించి అందరి గురించి ఎందుకు అంత తీవ్రమైన ఆవేశం, ఎందుకు అంత హద్దులు దాటిన ఆవేశం, ఎందుకు? వాటికి రిటర్న్ గిఫ్ట్ తప్పదు. రిటర్న్ గిఫ్ట్లు వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. రిటర్న్ గిఫ్ట్ తీసుకోక తప్పదు. అది ఏ స్థాయికి వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది చట్టపరంగా చూడాలి. చట్టపరంగా చట్టం చూసుకుంటుంది అదంతా. థ్యాంక్ యూ ప్రభు గారు, విశ్లేషణ అందించినందుకు. ఇది ఒక మంచి రచయిత, అలానే మంచి నటుడిగా ఉన్నటువంటి ఇమేజ్ మొత్తాన్ని కూడా పోసాని కృష్ణమురళి గత 10 ఏళ్ల కాలంలో మొత్తం నాశనం చేసుకున్నారనేటువంటి ఆవేదనని ప్రభు గారు వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చదువుకున్న వ్యక్తి, కానీ ఆయన మాట్లాడినటువంటి భాష పరాకాష్ఠకు చేరింది. ప్రాయశ్చిత్తం తప్పదు, చట్టపరంగా తీసుకునేటువంటి చర్యలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే ఇండస్ట్రీకి ఈ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు. ఎవరి వ్యక్తిగతమైనటువంటి అంశాలు, ఎజెండాల ఆధారంగా చేసిన వ్యాఖ్యలకి వాళ్ళు వ్యక్తిగతంగానే వాటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.